ఉగాదికి వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, ఫ్రీ బస్ అని కూడా చెప్పారు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ఆ వాలంటీర్కి 10,000 ఇస్తా అన్న మాట వాస్తవమే, కానీ వాళ్ళకి ఇంకా అమలు చేశారో లేదనేది నాకైతే తెలియదు బ్రో. పోయినసారి అట్ట జగన్మోహన్ రెడ్డి టైంలో వాలంటీర్లే ఒకసారి ఆయన పెట్టిన వాలంటీర్లే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా బీభత్సంగా చేశారు. ఆ టైంకి చేసిన ధర్నా కనుక మళ్ళీ వాళ్ళు కనుక చేయాలనుకుంటే ఈ వాటి ఇంకా పెద్ద రచ్చరంబోలు అయ్యేది. చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి కూడా దిగాడు అప్పుడులో. మరి వీళ్ళు కూడా చేస్తే దిగచ్చేమో. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉపయోగం ఉందంటారా గతంలో? 100% ఉంది. వాలంటరీ ఉంటే కనుక చెప్తున్నా కదా, లేని వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కనుక అవుతుంది. ఇప్పుడు ఇళ్ల పట్టాలు కావాలి, పోయినసారి ఇచ్చిన పట్టాలన్నీ క్యాన్సిలేషన్ చేస్తాను, కొత్త పట్టాలు ఇస్తారని చెప్పారన్నారు. అలా ఇవ్వాలంటే ముందర మనకి ఒక వాలంటరీ ఉండాలి. వాలంటరీ ఉంటే కనుక మనకు విధానాలు చెప్తారు బ్రో. దానికి ఏమేం కావాలి ఏంటి చూసుకుంటారు కదా. పోయినసారి క్యాన్సిలేషన్ చేసిన పట్టా కానీ తీసుకొని మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ ఇవ్వడం అనేది ఈ గవర్నమెంట్లో జరుగుతుంది కదా, వాలంటరీ వ్యవస్థ ఉంటే. ఇప్పుడు మన సచివాలయంకి వెళ్తాం, అందులో ఒక అడ్మిన్ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటున్నారండి, వాళ్ళు వచ్చి రారుగా, వాళ్ళు పెన్షన్లకే 4 రోజులు తిరుగుతారు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సమస్య పనులు ఏవి ఉంటాయి వాళ్ళకి. మన ఒక్కళ్ళ కార్డు మీద పని చేయరు వాళ్ళు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరికీ పని చేయాలంటే కంపల్సరీగా వాలంటీర్ ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేశాడు అంటున్నారు. మరి వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇద్దరు కంపేర్ అంటే ఇచ్చారు అనే మాటల్లో ఉంది తప్ప ఇచ్చినట్టు కనిపించలేదు. ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానిలో ఆడవాళ్ళకి 2,000 చిల్లర అని చెప్తున్నారు కదా, ప్రతి నెల చేస్తానని. అది కూడా ఎంతవరకు అమలు పరచలేదు. దాని విధానాలు కూడా పలానా టైం నుంచి ఇస్తాము, దానికి అప్లికేషన్ మీరు అయితే వాలంటీర్కి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి పెట్టుకోండి అన్న మాటలు కూడా లేవు ఎక్కడ. కొన్ని అలా చేస్తున్న జనాలు నిదానంగా ఏదో ఒకటి అమలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకరోజు ఇక వారం టైం ఇచ్చి పలానా టైం నుంచి పలానా టైంలో అప్లై చేసుకోండి సచివాలయాలకు వెళ్ళాలంటే, తాలూకా ఆఫీస్కి వెళ్ళాలంటే జనాల దగ్గర టైం కుదరదు. ఎందుకంటే అందరూ కూడా పనులకు వెళ్ళేవాళ్ళు. విజయవాడ ప్రజలు పనులకు వెళ్ళేవాళ్ళే. పొద్దున్న పనికి వెళ్ళి సాయంత్రం 250-300 సంపాదించుకొని బతికే వాళ్ళే తప్ప మామూలు వాళ్ళు అయితే లేరు. ఇప్పుడు దానికి ఫ్రీ బస్ రాలేదు కదా, ఎంతో ప్రకటించారు కానీ ఉగాది నుంచి చేస్తున్నారు, ఏది అమలు లేదు కదా. లేడీస్ అందరూ ఎదురు చూస్తున్నారు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఇచ్చిన మాట తెప్పారని. అంతే కదా. పవన్ కళ్యాణ్ కూడా నేను ఊరుకోరన్నాడు, ఆయన సైలెంట్గా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు గెలిపించండి, నేను దగ్గరుండి అన్నీ చేస్తానన్నారు. మరి ఈరోజు ఎక్కడున్నారు ఆయన? అదే ఇప్పుడు మా పవర్ స్టార్ అని చెప్పి మేము సపోర్ట్గానే వేసాము. కానీ ఆయన అన్నదానికి చేసిన దానికి సంబంధం లేకుండా ఉంది. అయితే ఆయన పనులు అంటే ఆయన శాఖలో ఆయన మాత్రం నిమగ్నమై ఉన్నాడు, ఆయన బాగా చేసుకుంటున్నాడు. మిగతా అన్నీ పట్టించుకోవడం వాళ్ళ కూడా కాదు కదా. అది ఒకసారి రన్నింగ్లో దిగితే ఎవరికైనా అర్థమవుతుంది. పరిపాలన ఈ విధంగా ఉంటే ప్రజలు ఏం చేస్తారు రాబోయే రోజు? లేదన్నా, అంటే ఇట్లా డబ్బులు ఇస్తామనే మాట జనాలకు కక్కుతూ పడుతున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే నాకైతే ఇష్టం లేదు, ప్రాక్టికల్ చెప్పాలంటే. ఎందుకంటే సోమరబోతులు కాదు. మనం ఇదివరకు మన తల్లిదండ్రులు మనం ఫ్రీ చదివించుకోలేదా? గవర్నమెంట్ స్కూల్లోనో ప్రైవేట్ స్కూల్లోనో వాళ్ళ ఓపిక దగ్గరికి చదివించుకున్నారు. ఇప్పుడు కక్కుతూ పడుతున్నారు డబ్బుల కోసం. ఎందుకు కక్కుతూ పడడం? ఎవరి ఓపిక దగ్గరగా డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ చదివించుకోండి. ఎందుకు? నాకేం కెపాసిటీ లేదు, నేను గవర్నమెంట్ స్కూల్లో వేస్తాను పిల్లల్ని. ఇప్పుడు అమరావతి అన్నారు, రాజధాని 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏమీ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. మరి 10 నెలలు అవుతుంది కదా. లేదు బ్రో, యాక్చువల్గా అయితే అమరావతి జగన్మోహన్ రెడ్డి కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. దాని ఎఫెక్టే మనం చూస్తున్నాం. అది కనుక కంప్లీట్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకా కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ బాగానే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారిని కనుక పోయినసారి కూడా వదిలేసి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఒక కొలిక్కి వచ్చేది. ఆయన 3 రాజధానులు అని చెప్పి సగం నాశనం చేశాడు.